పెట్టిన వీకెండ్ లిస్ట్ సరిపోలేదా? మరికొంచెం ఎక్కువ మూవీస్ ఉంటే చాలా బాగుండేది అనిపించిందా? సో అందుకోసమే రీసెంట్‌గా మరికొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అవి కూడా చూసి మీకోసం రికమెండేషన్ లిస్ట్‌కి అయితే తీసుకొని వచ్చేసాను. ఈ లిస్ట్ కూడా టాప్ నాచ్‌గా అయితే ఉండబోతుంది. మరెందుకు ఆలస్యం సింపుల్‌గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాహ్! ఐ నో ఎన్ని మూవీస్ చూసినా గానీ ఆ ఫీల్ రావడం లేదన్నా. మనకు అడ్రినలిన్ దగ్గు దొరకడం లేదు. కింద బ్లడ్ ఫ్లో అవ్వడం లేదు. నాకు ఇలాంటి సీరీస్ ఏమన్నా ఉంటే రికమెండ్ చెయ్యన్నా. మస్తు మసాలా ఉండాలి. కళ్ళలో నుంచి కామం కారిపోవాలి. అలాంటి సీరీస్ ఏమైనా ఉంటే చెప్పన్నా. అందులో మెయిన్ యాక్టర్ ఎలా ఉండాలంటే మనకు తెలిసుండాలి. అంటే మనం ప్రీవియస్ మూవీస్ చూసుంటాం కదా! 'మమ్మీ 1' ఇందులో వచ్చేసి మనకు మెయిన్ లీడ్ హీరోయిన్ ఉంటది కదా! తనే వచ్చేసి ఇందులో అయితే ఉంటుంది. సో కొంచెం ఓల్డ్ ఏజ్ అయి ఉంటది. బట్ సీన్స్ మాత్రం ఉంటాయి కదా! అది నిజంగా పైనుంచి కిందకి బ్లడ్ ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి తన హస్బెండ్ కొంచెం ఓల్డ్ అవ్వడంతో తనకు డిజైర్ అనేది కొంచెం మిస్ అవుతుందన్నమాట. ఇలాంటి టైంలో తన కాలేజ్‌లో ప్రొఫెసర్ అయితే ఉంటాడు కదా! ఆ ప్రొఫెసర్ కొంచెం యంగ్‌గా ఉంటాడు. వీళ్ళ మధ్య ఏం జరిగింది? లాస్ట్‌కి ఏమైంది? ఇలా మనకు స్టోరీ అయితే ఉంటుంది. మసాలా సీన్స్ ఉంటాయి కదా! మసాలా సీన్స్ స్లోగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బిల్డ్ చేసి అక్కడ బ్లాస్ట్ చేస్తారు కదా! అది ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ సీరీస్ మనకు తెలుగు లాంగ్వేజ్‌లో ఉంది. మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ఇలాంటి మసాలా సీరీస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి. బట్ కొంచెం స్లోగా ఉంటుంది సీరీస్. బట్ మాకు మసాలా కావాలంటే ఖచ్చితంగా చూసేయండి. ఈ సీరీస్ నేమ్ వచ్చేసి 'వ్లాదిమిర్'. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. మన బాయ్స్ ఉడుకు రక్తం గురించి నాకు తెలీదా? అందుకోసం ఒక సీరీస్ సరిపోదు. ఇంకో మూవీ కూడా తీసుకొనొచ్చేసాను. ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోయి ఉంటే మీరు ఒక మాస్టర్ పీస్. స్టోరీతో పాటు ఆ సీన్స్ కూడా ఉంటాయి. ఇందులో వచ్చేసి సిడ్నీ స్వీనీ అయితే ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ గానీ, ఆ బోల్డ్ లుక్ గానీ, ఆ సీన్ గానీ నిజంగా మైండ్ బ్లోయింగ్. అండ్ ఈ సీరీస్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తెలుగు లాంగ్వేజ్‌లో వచ్చేసింది గైస్. మూవీ ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుందో లేదో తెలీదు గానీ సెకండ్ టైమ్ చూసేటప్పుడు. బట్ ఇప్పటివరకు మీరు ఈ మూవీ చూడకపోయి ఉంటే మీరు చూడండి. సూపర్ సీన్స్ అయితే ఉంటాయి. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన సిడ్నీ స్వీనీ వచ్చేసి హోమ్‌లెస్ అన్నమాట. కార్‌లోనే పడుకొని ఉంటుంది. సో ఇలాంటి టైంలో తనకు హౌస్‌మేట్ జాబ్ అయితే వస్తుంది. అక్కడైతే వెళ్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం ట్రాజెడీ అనేది హిట్ చేస్తుంది. అక్కడి నుండి ఏమైందనేది మీరు మూవీలో అయితే చూస్తారు. ట్రస్ట్ మీ గైస్, మూవీ వచ్చేసి స్టోరీతో పాటు ఆ సీన్స్ కూడా ఎక్సలెంట్‌గా అయితే ఉంటాయి. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'ద హౌస్ మేడ్'. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి యాడ్ అయితే చేశారు. ఎవరైనా మూవీ చూడకపోయి ఉంటే తెలుగులో చూసేయండి. మజా వేరుగా ఉంటుంది. మై డియర్ కొరియన్ లవర్స్, మరో ఫ్యాంటసీ సీరీస్ అయితే వచ్చేసింది. నేను ఆ సీరీస్ అయితే కంప్లీట్ అయితే చేశాను. నాకు చాలా బాగా అయితే నచ్చింది. స్టోరీ ప్లాట్ గానీ, ఆ ఎగ్జిక్యూషన్ గానీ, హీరో గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ ఇవన్నీ నేను మైండ్‌లో పెట్టుకొని నాకు ఈ సీరీస్ చాలా బాగా అయితే నచ్చిందని చెప్తున్నాను. ఈ సీరీస్ బేసిక్ ప్లాట్ అయితే చెప్తాను. సీరీస్ చూడాలనే ఆతృత మీకు దొల్లుకుంటూ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి వెబ్‌టూన్ ప్రొడ్యూసర్ అన్నమాట. సో తనొచ్చేసి ఇలాంటి ఉన్నప్పుడు తనకు ఒక బ్రేకప్ అయితే అయితది. సో ఇలాంటి టైంలో తనొచ్చేసి ఇలా కాదురా నేను వర్చువల్‌గా బాయ్ ఫ్రెండ్ వెతుకుతానని ఒక డివైస్ అయితే తనకైతే దొరుకుతుంది. ఆ డివైస్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు క్రియేట్ చేశారు? ఇదంతా మీరు సీరీస్‌లో అయితే చూస్తారు. సో తనొచ్చేసి ఆ డివైస్ వేసుకొని ఇంకా మనకొచ్చేసి ఇంకా చాలా బాయ్ ఫ్రెండ్స్ అనేది వెతుకుతుందనమాట. అంటే వరల్డ్స్‌ని స్కిప్ చేయడం, నచ్చితే పెట్టడం లేకపోతే ఇలాంటి టైంలో తను ఒక వరల్డ్‌లో కూడా ఇరుక్కుపోతుంది. సో ఇలా మనకు సీరీస్ అనేది వెళ్తూ ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, చాలా బాగా అయితే నచ్చింది నాకొచ్చేసి ఈ సీరీస్ అన్నమాట. ఇన్ కేస్ మీరు కొరియన్ లవర్ కాకపోయినా గానీ ఒక ట్రై ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. స్టోరీ ప్లాట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అండ్ నాకు ఆ క్యూట్‌నెస్ అనేది చాలా బాగా అయితే నచ్చింది సీరీస్‌లో ఉన్నది. సో టోటల్లీ మనకు 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఒకటొచ్చేసి 1 అవర్ అన్నమాట. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మనకు తెలుగు లాంగ్వేజ్‌లో లేదు. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూసేయండి. టైమ్ వర్త్ ఇట్ వెబ్ సీరీస్ అన్నమాట. ఈ వెబ్ సీరీస్ నేమ్ వచ్చేసి బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంది. మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. చాలన్నా చాలు. మాకు ఎలాంటి మూవీస్ కావాలంటే బ్లడ్ గోర్ అయితే ఉండాలి. 'సా' ఫ్రాంచైజు అండ్ 'యూ టర్న్' ఇలాంటి మూవీస్ ఉంటాయి కదా! ఆ ఫీల్ అయితే రావాలి. అవి చూసి మాకు బ్లడ్ బాయిల్ అయిపోవాలి. ఒక మంచి కిక్ అయితే రావాలి. ఇలాంటి మూవీ ఏమైనా ఉంటే చెప్పన్నా అంటే రీసెంట్ టైమ్‌లో మనకు ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. దీనికి ప్రీక్వెల్ పార్ట్ కూడా ఉండింది. అంటే ఇది మనకు సీక్వెల్ అన్నమాట. ప్రీక్వెల్ పార్ట్ వచ్చేసి మనకు 20 ఇయర్స్ లేటర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు 20 ఇయర్స్ లేటర్ బోన్ టెంపుల్ అన్నమాట. సో బోన్ టెంపుల్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయితే చేశారు. ఈ మూవీ చూసేటప్పుడు మీరు ప్రీక్వెల్ పార్ట్ అనేది చూడండి. మీకు స్టోరీ అనేది క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. ఈ మూవీ స్టోరీ ఏంటి అంటే మనకు జాంబీ ఔట్ బ్రేక్ అనేది జరగద్దన్నమాట. అయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఏమైంది? ఎలా సర్వైవ్ అయ్యారు? ఇలా అనేది మనకైతే మూవీ అయితే ఉంటుంది. మూవీ వచ్చేసి
చాలా చాలా డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. మీరు వీక్ హార్ట్ అయ్యి ఉంటే మాత్రం ఈ మూవీ అయితే చూడండి. మీకు సా, హోటల్ అలానే మనకు కొన్ని మూవీస్ అయితే ఉంటాయి. ఇలాంటివన్నీ మూవీస్ ఇష్టం ఉంటే ఈ మూవీ అయితే చూడండి. మూవీలో చాలా సీన్స్ అయితే ఉంటాయి. మీకు మస్తు మజా అయితే వస్తుంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూడండి. మీకు మూవీ మాత్రం సూపర్గా అయితే నచ్చుతుంది. బట్ తెలుగు లాంగ్వేజ్లో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. అయినా పర్లేదు, మూవీ అయితే చూడండి. మీకు మస్తు మజా అయితే వస్తుంది. ఈ 20 years లేటర్ బోన్ టెంపుల్ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. యాక్షన్ లవర్స్ మీకోసం ఒక మూవీ అయితే తీసుకొని వచ్చేసాను. మనకు యాక్షన్ ఎలా ఉండాలంటే నాన్ స్టాప్ ఒక సీన్ 20 minutes 30 minutes అలాగే జరుగుతూ ఉండాలి. యాక్షన్ బాప్ లెవెల్ అయితే ఉండాలి. ఈ మూవీలో వచ్చేసి యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి. టాప్ యాంగిల్, లో యాంగిల్ సూపర్. అంతే కొంచెం స్టోరీ నాకు అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు. బట్ ఉన్నంత వరకు నాకైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. యాక్షన్ సీక్వెన్స్ కోసం నేను ప్రశాంతంగా ఈ మూవీ అయితే చూసేసాను. నాకు స్టోరీ ప్లాట్ అలా ఇలా ఉన్నా పర్లేదు. బట్ మనకు యాక్షన్ సీక్వెన్స్ సూపర్ గా అయితే ఉండాలి. అంటే బ్యాడ్ ల్యాండ్ ప్రిడేటర్స్ అండ్ టెర్మినేటర్ ఈ రెండు కాక్టైల్ అనుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు ఏలియన్స్ వచ్చేసి మనకు సోల్జర్స్ అయితే గొడవ అయితే పెట్టుకుంటారు. సో ఒక వార్ మిషన్ అయితే ఉంటది. మన సోల్జర్స్ మొత్తం దాన్ని చంపడానికి ట్రై అయితే చేస్తూ ఉంటారు. యాక్షన్ సీక్వెన్స్ మాత్రం సూపర్ గా అయితే ఉంటాయి. ఇంకా లాస్ట్ కి ఏమైంది అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. సో ఓన్లీ యాక్షన్ పరంగా మాత్రం బాప్ లెవెల్. ఇంకా స్టోరీ నేను చెప్పాను కదా అలా ఇలా ఉంటుంది. ఎవరైనా మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూసేయండి. తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. మీకు ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తుంది, దానికి గ్యారంటీ నేను. నాకైతే ఈ మూవీ అసలు బోర్ అనిపించలేదు, అందుకే రికమెండ్ అయితే చేస్తున్నాను. సో మూవీ నేమ్ వచ్చేసి ద వార్ మిషన్. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా, గ్రీనరీగా బ్యూటిఫుల్ గా కామ్ గా ఉంటుంది కదా. ఇది ఒక సైడ్ మాత్రమే. ఇంకో సైడ్ అయితే ఉంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్ బిఫోర్ వచ్చేసి మనకు డైనోసార్స్ అనేవి ఉండేవి. సో వాటి గురించి వచ్చేసి మనకు ఒక డాక్యుమెంటరీ అయితే వచ్చేసింది. ఆ డైనోసార్స్ ని చూపించారు కదా, ఆ ఎవల్యూషన్ గానీ ఒక్కొక్క క్రియేచర్ గానీ ఆ క్రియేటివిటీకి సెల్యూట్ కొట్టేయాలనిపించింది. మీలో ఎవరైనా డాక్యుమెంటరీస్ అయితే చూస్తారా? డాక్యుమెంటరీస్ కానీ మీరు చూస్తుంటే మాత్రం ఈ డాక్యుమెంటరీ మాత్రం నేను సపరేట్ ఒక ఫోల్డర్లోనే పెడతాను, మాస్టర్ పీస్ ఫోల్డర్లో. ఎందుకంటున్నానంటే ఆ ఎవల్యూషన్ కానీ ఆ క్రియేచర్స్ క్రియేటివిటీ కానీ మనకు కళ్ళకు కట్టినట్టయితే చూపించారు డాక్యుమెంటరీ రూపంలో. సూపర్గా అయితే ఉంది డాక్యుమెంటరీ మాత్రం. ఇన్ కేస్ మీరు డాక్యుమెంటరీస్ చూడరు, మీకు అంత అవగాహన లేదు అంటే ఈ డాక్యుమెంటరీతో మీ జర్నీ అనేది స్టార్ట్ అయితే చేయండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉన్న డాక్యుమెంటరీస్ మొత్తం మీరైతే అవగొట్టేస్తారు. డాక్యుమెంటరీస్ అంటే రియల్ ఇన్స్టేట్ని వచ్చేసి మనకు ఒక ఫైల్ రూపంలో మనకు కళ్ళ కట్టినట్టయితే చూపిస్తారు. ఈ మాస్టర్ పీస్ డాక్యుమెంటరీ నేమ్ వచ్చేసి ద డైనోసార్. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకు తెలుగు లాంగ్వేజ్లో ఈ డాక్యుమెంటరీ అయితే ఉంది. టోటల్లీ 4 episodes అయితే ఉన్నాయి. మాస్టర్ పీస్ అన్నమాట. ఖచ్చితంగా చూసేయండి, మీకు సూపర్గా అయితే నచ్చుతుంది ఈ డాక్యుమెంటరీ. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ఈ టీవీఎఫ్ వాళ్ళు ఏ డ్రగ్ తీసుకొని ఈ సిరీస్ ని మనకైతే మనం ముందుకు తీసుకొని వస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఏ సిరీస్ తీసుకొని వచ్చినా కానీ అది హార్ట్ కి హోలెస్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 2 days అరే ఎందుకురా ఈ సిరీస్ చూశాను, నా పాత జ్ఞాపకాలు మొత్తం ఎందుకురా రీకాల్ చేసుకున్నాను, ఒక ట్రోమటైజ్ అయిపోతాను. అంటే ట్రోమటైజ్ అంటే ఒక సంతోషమే అనుకోండి ఒక విధంగా చెప్పాలంటే. నెట్ఫ్లిక్స్ అండ్ టీవీఎఫ్ కలిసి ఒక సిరీస్ అయితే తీసుకొని వచ్చింది రీసెంట్ టైంలో. టీవీఎఫ్ అంటే మనకు కోటా ఫ్యాక్టరీ, ఆస్పిరెంట్ ఇలాంటి కొన్ని సిరీస్ తీస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి అవన్నీ. ఇందులో వచ్చేసి మనకు ఒక ట్యూటర్ గురించి అయితే తీసుకొని వచ్చేసారు. ఆ ట్యూటర్ వచ్చేసి మనకు ఆన్లైన్ క్లాసెస్ అయితే చెప్తూ ఉంటాడు, ఫిజిక్స్ చెప్తాడు అనమాట. అవి స్టూడెంట్ ని ఎలా చేంజ్ చేసింది, పిల్లల లైఫ్ ఎలా చేంజ్ అయింది అనేది మీరు ఈ సిరీస్ లో అయితే చూస్తారు. టోటల్లీ 5 episodes అయితే ఉంటాయి. ఆ 5 episodes ఎప్పుడు స్టార్ట్ చేసాము ఎప్పుడు అవగొట్టేసాము కూడా అయితే మనకైతే గుర్తు కూడా ఉండదు. అరే ఇంత మంచి ఎక్సలెంట్ వెబ్ సిరీస్ ఇంకేమైనా దొరుకుతుందా అంటే మీరు కోటా ఫ్యాక్టరీ చూడకపోతే అది చూడండి. ఆస్పిరెంట్ అని ఇంకో సిరీస్ అయితే ఉంటుంది, అది చూడండి. ఇలా మనకు టీవీఎఫ్ లో ఏ సిరీస్ చూసుకున్నా కానీ సూపర్ అన్నమాట. అలాంటి సిరీస్ ఇది కూడా. సిరీస్ నేమ్ చెప్పలేదు కదా, సిరీస్ నేమ్ వచ్చేసి మనకు హలో బచ్చో, అంటే మనకు హలో పిల్లలు అని. నిజం చెప్తున్నాను గైస్, మీకు టాప్ 1 లో ఈ సిరీస్ అయితే పెట్టాను. అస్సలైతే మిస్ చేయకండి. నా మాట గ్యారంటీగా పెట్టుకో, మీరు స్టార్ట్ అయితే చేయండి. మీకు లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలన్నా ఒక మంచి మోటివేషన్ కావాలన్నా కానీ ఈ సిరీస్ అయితే చూడండి, మీకు ఎక్సలెంట్గా అయితే నచ్చుతుంది. మీలో ఒక తెలియని శక్తి అయితే వస్తుంది. అండ్ ఈ సిరీస్లో కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ ఎమోషన్ సీన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యి ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే చూడండి. మీ పేరెంట్స్తో కలిసి చూసినా ప్రాబ్లం లేదు, ఒక ఎక్సలెంట్ సిరీస్ అన్నమాట. సో ఈ హలో బచ్చో సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది, తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే చూసేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. అండ్ నా రికమెండేషన్ లిస్ట్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి, అలానే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.